धीमहि तन्नो वेंकटेशः प्रचोदयात्। लक्ष्मी वेंकटरमण गोविंद भागते येनैवैनं प्रणयति ब्राह्मणा ऋषयमुद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवता विरुद्धरति। राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयमस्तु। ब्राह्मणाशीर्वादेन भगवदाशीर्वादेन धन कनक वस्तु वाहन पुत्र पौत्राभिवृद्धिरस्तु। राज्याभिवृद्धिरस्तु। सस्यश्यामलाभिवृद्धिरस्तु। संकल्पकार्य दिग्विजयता सिद्धिरस्तु। निरंतरं धार्मिक सेवा कार्यक्रम अभिवृद्धिरस्तु। शतमानं भवति शताय पुरुषश्रेष्ठ्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఏడుకొండల ప్రాప్తిరస్తు। సార్ ఓపెన్ చేయండి సార్. కొంచెం అన్న ఫోన్ వెనక్కి తీసుకున్నా కానీ కానీ రండి సార్. ఓకే రైట్. పైసలు తీసుకోకుండా ఇచ్చినా పర్లేదు. ఇచ్చేటోడు కావాలి, దిల్ కావాలి. ఓడగొడితే పని అయిపోతుంది. ఎవరు పని వాడు చేసుకుంటారు సార్. కంగ్రాచులేషన్ భూమేష్ సింతారి. తెలిసే ఇలా శిష్యులని మోసం చేయక చెట్టుని కాదు నిగలని మంచి 73 ఉంది. ఇంకా 3 ఏళ్ళ దాకా సార్. సరే సార్. మా వాళ్ళు నన్నే కొడుస్తారు, మీరు కూడా నన్నే కొడుస్తారు.
కొంచెం ఫోటో సార్ అక్కడ మండల ఆఫీస్కి రావడం జరిగింది. కొత్త మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా కుటుంబించిన కార్యక్రమం కూడా మేడ్చల్లో కూడా జరుగుతున్నది. ఈ ప్రభుత్వము అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి పరంగా అనుకోండి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి దీని తర్వాత మేడ్చల్లో కూడా అభివృద్ధి కార్యక్రమం ఉన్నాయి, అక్కడికి పోవడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం. రామలింగేశ్వర స్వామి అన్నా ఇటు తిరిగి చెప్పినా కదా చెప్పారు కదా
రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధిరస్సు రామలింగేశ్వర స్వామి అందరూ మైనార్టీ ఆడపడుచులకు అదేవిధంగా క్రైస్తవ పండుగ వచ్చినప్పుడు క్రైస్తవ ఆడపడుచులకు అదేవిధంగా మన దసరా కానీ సంక్రాంతి ఏ పండుగ వచ్చినా కూడా ఆడపడుచులందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం కూడా జరుగుతున్నది. మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మహిళలంతా కూడా పాల్గొని చీరలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 3 మున్సిపాలిటీలు అదేవిధంగా సంఘాలు 1657, సంఘ సభ్యులు 18,506, వడ్డీ లేని రుణాలు 5 మండలాలకు 2,33,00,000 కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి డాక్రా సంఘాలు అనుకోని మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో గతంలో లేని విధంగా మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళ సంఘాలు పెట్టుకొని వాళ్ళకు దోచిన విధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ముందు ముందు రాజకీయంగా కూడా మరి 33% వచ్చి మరి అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. మరి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి దీంట్లో కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి మరి మండలానికి 10 మంది చొప్పున ఇస్తున్నాము. అందరూ తీసుకొని ఇక్కడ ఉండండి, వెళ్ళకండి, కొద్ది పక్కన రండి అంతా. ఇంకా రామ్మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ప్రారంభం చేసుకొని మరి ఇక్కడ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీ సోదరి వాళ్ళందరూ కూడా చీరలు పంపిణీ చేయడం కూడా జరుగుతున్నది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు 900 చీరలు ఇచ్చుకోవడం జరుగుతుంది, కుటుంబీషన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ కుటుంబీషన్లకు 45 లక్షలు మరి ఖరీదైనటువంటి మరి కుటుంబీషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు కూడా 100 కుటుంబీషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మైనార్టీ మరి ఏదైతే సంస్థ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 196 కోట్లలో ముఖ్యంగా
మరి స్కాలర్షిప్ నడుపుకోండి, రకరకాల మైనారిటీస్ సంబంధించినటువంటి మరి కుటుంబీషన్ నడుపుకోండి, వారికి మరి పెద్ద ఎత్తున మరి గవర్నమెంట్ ఆదుకోవడం జరిగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబీషన్ కూడా ప్రతి ఇంట్లో కూడా మరి ఇవ్వాలని చెప్పేసి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా జరిగినారు. మరి కుటుంబీషన్ నిజంగా మైనారిటీతో పాటు ఎవరైతే డాక్టర్లు పనిచేస్తున్నటువంటి సంఘాలు కూడా రూరల్ ప్రాంతంలో కూడా అటు తాండూ కానీ ఇటు మేడ్చల్ కానీ రూరల్ ఉన్నటువంటి మేడ్చలకు విజయపోయింది. అక్కడ వికారాబాద్, పరిగి, విజయపట్నం, మరి షార్జాలు ఇలాంటి ప్రాంతాలు కూడా మరి మహిళలందరూ కూడా కుటుంబీషులతో పాటు ఇక్కడ మైనారిటీ వాళ్ళందరూ నిన్న చదువుకున్న కుటుంబీషులు ఇవ్వడం జరుగుతుంది. మరి మైనారిటీ మనం వచ్చినప్పుడు మైనారిటీ ఆడపడుచులందరూ కూడా చిల్లర పంపిణీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా దసరా పండుగ వస్తే కూడా మహిళలందరూ కూడా చిల్లలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ పండుగ వస్తే కూడా అందరూ కూడా సమానంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల పట్ల మరి వ్యక్తిగతంగా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఈ మేడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చినారు, మరి హామీలు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా మరి ఏదైనా 5 కార్యక్రమాలు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి పెద్ద ఎత్తున రైతులకు ఆదుకునే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నారు. ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా మరి సంక్షేమ పథకాలను కూడా అందజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబీక్షణ విషయానికి వస్తే కూడా మీరు పేదరికం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలంలో నిలబడి మరి వాళ్ళ కుటుంబాన్ని సాధించడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఎక్కువ కావాలని కూడా ఇప్పుడే ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నారు. మరి ఎక్కువ కావాలని తప్ప కూడా కలెక్టర్ గారు చెప్పి సంబంధించినటువంటి అధికారులను చెప్పేసి కుటుంబీక్షణ ఇంకా పేదరికం ఉన్నటువంటి ఎవరైతే ఆడపడుచున్నారో మరి వారిని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం మీకు అందరూ నమస్కారం చెప్పుకుంటూ ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి, అయ్యగారు ఇక్కడ రండి. మీరు సార్
పంపిస్తుంది శ్రీనివాస్ సార్ కొంచెం వెనక్కి జరగండి సార్ కొంచెం వెనక్కి జరగండి అన్న కొంచెం కొంచెం ఇంకా చేయి సార్ 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 ఇవ్వటమ్మా ఓం మై విష్టార్థరాజాయ ప్రసన్నాయ నమో నమః ఓం దాతాపురస్తాజ్జముదాజహార తత్ర ప్రవిద్వాన్ రండి మీరు పంతులు పక్కకుండా సైడ్ కొండు పంతులు సైడ్ కొంచెం మెడల్ పండు అందరూ పడతారు మెడల్ పంతులు పక్కకుండా సైడ్ కొండు పంతులు సైడ్ ఎవరు వస్తారు ఈ పాన్ కార్డు కొంచెం మెడల్ పండు అందరూ పడతారు మెడల్